కొన్ని ప్రదేశాల్లో అద్భుతమైన అనుభవాలు, ముఖ్యంగా గుప్తకాశీ తపోవన్లలో. ఈ అనుభూతులకు ఆధారం ఏమిటో చెప్పమంటారా? ఇవి రెండు భిన్న తరహా ప్రదేశాలు, గుప్తకాశీ, తపోవన్. తపోవన్ బహుశా ఎత్తు మూలంగా కాస్త తేలిపోతున్నట్లు అనిపించుండొచ్చు. అది ఎంతో మంది అద్భుత జీవులచే పునీతమైన ప్రదేశం. ఎక్కడికి వెళ్ళినా వాళ్లు తమ జ్ఞానమనే గుడ్లను వదిలి వెళ్తారు. అదే వాళ్ల జీవన విధానం. ఆ గుడ్లను బొంబాయిలో, న్యూయార్కులో లేదా ఇంకెక్కడైనా వదిలితే జనం వాటిని తొక్కుకుంటూ పోతారు. ఎందుకంటే వాళ్లకు చుట్టూ ఉన్నదాన్ని గుర్తించే స్పృహ ఉండదు. అందుకే యోగులు కూడా సామాన్య ప్రజల అనుభవంలోకి రాని ఒక పార్శ్వాన్ని మోసే భాగ్యం, భారం ఉన్నవాళ్లు, వాళ్లు కూడా ఎక్కడ కూర్చున్నా, నిలబడ్డా తమ గుడ్లను పెడతారు. మరి ఎప్పుడూ కొండ ప్రాంతాలకెందుకు వెళ్తారంటే, పవిత్రమైనవిగా గుర్తించిన ప్రదేశాలకు కేవలం ఈ గుడ్లు తొక్కబడకూడదని, ప్రజలు వాటిని అనుభూతి చెందాలని, వినియోగించుకోవాలని, తద్వారా దాన్నుండి ఏదో పైకి ఎగరాలని. అందుకే ఆ ప్రదేశాలను ఎంచుకుంటారు. తపోవన్ అలాంటి ఒక పక్షిగూడు. అక్కడ ఎంతో మంది యోగులు తమ గుడ్లు పెట్టడానికి ఎంచుకున్నారు. కాని అతిపెద్ద గుడ్లగూడు బహుశా కేదార్లు. అన్ని రకాల పక్షులు తమ గుడ్లు పెట్టాయి. బహురంగులవి, అవన్నీ కలిసిపోయాయి. కాబట్టి మీరు ఒక నిర్దిష్ట రీతిలో దీక్ష పొంది ఉంటే ఆ నిర్దిష్ట పార్శ్వానికి చెందిన అనుభూతికి తెరుచుకుంటారు. అక్కడ ఇంకా చాలా విషయాలున్నాయి, వాటికి మీరు తెరుచుకుని లేరు. కానీ మీరొక నిర్దిష్ట రీతిలో దీక్ష తీసుకుంటే ఆ నిర్దిష్ట పార్శ్వానికి తెరుచుకుంటారు. భారతదేశంలో దేవాలయాల నిర్మాణ మూలం ఇదే. అక్కడ ఓ నిర్దిష్ట గుడ్డు పెట్టబడుతుంది. మీరు దాన్ని ఒక నిర్దిష్ట పద్ధతిలో సమీపించాలి. ప్రతి దైవానికి ఓ నిర్దిష్ట రకమైన సమీపించే విధానం ఉంటుంది. మీరు దాన్ని అనుభూతి చెందగలిగేలా. గుప్తకాశీ చాలా వరకు అగస్త్యుల పని విధానంలో ఉంటుంది. అది శుద్ధక్రియ. అది 100% శక్తి ప్రక్రియ. వేరేవేమీ లేవు. మంత్రాలు, తంత్రాలు ఏమీ లేవు. అది 100% శక్తి ప్రక్రియ. నా విధానం అదే. నాకు తెలిసిందల్లా అదే. నేను జీవాన్ని ఒక పార్శ్వం నుండి మరో పార్శ్వానికి మార్చగలను కేవలం శక్తి ఆధారంగానే. నాకు జపాలు తెలియవు, క్రతువులు తెలియవు, ఏమీ తెలియవు. ఏ క్రతువు లేకుండా సులువుగా, తెలుసా, శక్తిని ఒక పార్శ్వం నుండి మరొకదానికి మారుస్తాను. కాశీ పవిత్ర నగరాల్లోకెల్లా అత్యంత పవిత్రమైంది. అత్యంత ప్రాచీన విద్యా కేంద్రాల్లో ఒకటి. ఇది ఒకప్పుడు ఒకే సమయంలో వందలాది ఆత్మజ్ఞానులు నివసించిన ప్రదేశం. ఏ వీధిలోకి నడిచినా జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఎదురయ్యేవారు. అందుకే ఈ సంస్కృతిలో అదొక సంప్రదాయమైంది. మరణించాలనుకుంటే కాశీలో మరణించాలి. కాశీలో మరణిస్తే మీ ముక్తి ఖాయం. ఎందుకంటే అక్కడ ఎందరో జ్ఞానులున్నారు. రోజు గంగా స్నానానికొస్తారు. మీరు చేయాల్సిందల్లా వాళ్ల దర్శనం చేసుకోవడమే. మీ సమయం దగ్గర పడిందని వాళ్ళు గ్రహించినప్పుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు. ఇక మీరు గట్టెక్కినట్లే. అందుకే ఇప్పటికీ ఓ వయసు వచ్చాక జనం కాశీ వెళ్ళి మరణం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ సంప్రదాయం ఎలా వచ్చిందంటే, ప్రతి తరంలో కాశీలో వందలాది జ్ఞానులు నివసించడం జరిగింది. అలా అది గొప్ప విద్యా కేంద్రంగా మారింది. అందుకే కాశీ అంటే పవిత్రమైన వాటిల్లోకెల్లా అతి పవిత్రమైంది. అది ప్రధాన కాశీ. మనం నిన్న వెళ్ళింది. ఈ రోజు ఉదయం బయలుదేరింది ఉత్తర కాశీ. ఉత్తర కాశీ మీన్స్ ద నార్దర్న్ కాశీ. మనం మొన్న వెళ్ళింది కేదార్ తర్వాత గుప్త కాశీ, అంటే రహస్య కాశీ. దాని గురించి ఎవరికీ తెలియకూడదు. ఈ కాశీలన్నింటిలోనూ చాలా శక్తిమంతమైన లింగాలున్నాయి. వాటిని జ్యోతిర్లింగాలు అంటారు. అవి స్వయంభూలు. వాటిని ఎవరూ సృష్టించలేదు. అవి స్వయంభూలు. భూమి నుండి లింగరూపంలో ఉద్భవించాయి. People recognized it
ప్రజలు దాన్ని గుర్తించి దానిపై పనిచేసి దాన్ని వేరేలా మార్చారు.